స్వర్ణలోకానికి స్వాగతం అండి. నిన్నటి రోజు అనగా 2025 అక్టోబర్ 21 రోజు బంగారం మరియు వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి ప్రధాన కారణాలు. నేను ఈ వీడియో మొత్తము అందరి విశ్లేషకుల యొక్క ప్రధాన అంశాలు ఏమేమి ఉన్నాయో తీసుకొని చెప్పడం జరిగిందండి. నా సొంత కవిత్వం కాదు. ప్రధాన కారణాలు లాభాల స్వీకరణ, ప్రాఫిట్ టేకింగ్ అండి. బంగారం ధరలు సుమారు 4381 పర్ ఔన్స్, అనగా 31 గ్రామ్ 100 వరకు రికార్డు స్థాయికి పెరిగిన తర్వాత చాలామంది పెట్టుబడిదారులు లాభాలు తీసుకోవడం ప్రారంభించారు. దీనివల్ల మార్కెట్లో పెద్ద ఎత్తున విక్రయాలు జరిగాయి. దానివల్ల ధరలు పడిపోయాయి. ఇది వన్ ఆఫ్ ది రీజన్ అండి. మూడో రీజన్ కూడా ఉంది అలాగే. సో రెండో రీజన్ అమెరికా డాలర్ బలపడము, అనగా డాలర్ మీద స్ట్రాంగ్ అయ్యే వరకల్లా బంగారం ఏదైతే సేఫ్ హేవన్ అంటారో దానికంటే డాలర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి డాలర్ మీద పెట్టుబడులు మారాయి. బంగారం మీద వదిలేసి డాలర్ మీదకి వచ్చారు. దానివల్ల కూడా పడిపోయింది. అలాగే జియో పొలిటికల్ టెన్షన్, ట్రేడ్ వార్ అంటారు. సో అమెరికా చైనా వాణిజ్య సంబంధాలు కొంత సానుకూలంగా మారడంతో సేఫ్ హేవన్, సురక్షిత పెట్టుబడి అనగా బంగారం మీద ఉన్న అవసరం తగ్గింది. దీని కారణంగా కూడా బంగారం వెండి ధరలు తగ్గడానికి అవకాశం వచ్చింది. అలాగే టెక్నికల్ సరిహద్దులు అంటే టెక్నికల్ కరెక్షన్ అంటారు. బంగారం మార్కెట్ ఓవర్బాట్ స్థితికి ఉండడంతో సాంకేతికంగా ఒక సరిదిద్దుకునే అవకాశం, అనగా ఆ దశ కరెక్షన్ తప్పనిసరి అయింది. ఇది కూడా ధరలు పడిపోవడానికి దారి తీసిందండి. ఇదొక రీజన్. అలాగే వెండి మీద అదనపు ఒత్తిడి. వెండి ఒకేసారి ఇండస్ట్రియల్ మెటల్ కూడా కాబట్టి పారిశ్రామిక డిమాండ్ తగ్గడము మరియు డాలర్ బలపడడం వల్ల దీని ధర మరింతగా పడిపోయింది. ఇది మాత్రం నేను దీన్ని అంగీకరించట్లేదండి. ఎందుకంటే ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. బట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. ఈ అంశాలన్నీ కలిసినప్పుడు ఎందుకు పతనం జరిగింది అంటే బంగారం మరియు వెండి రెండు కూడా ఈ ఏడాది ప్రారంభం నుండి 60 నుండి 70% వరకు పెరిగి ఉన్నందున సరిదిద్దుకునే అవకాశం, కరెక్షన్ సహజంగా వచ్చింది. దీన్ని 100% యాక్సెప్ట్ చేస్తున్నానండి. భూ వ్యాజన ప్రమాదాలు అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గడం వల్ల సేఫ్ హెవెన్ అంటే బంగారంని సేఫ్ హెవెన్గా అంటారు అన్నట్టు, అది కూడా తగ్గడం వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించడంలో ఆలస్యం జరిగినందువల్ల రావడంతో బంగారం మీద ఒత్తిడి తగ్గింది. దానివల్ల కూడా బంగారం వెండి ధరలు తగ్గడానికి ఒక అవకాశం అయిపోయిందండి. సో చాలా రోజులు చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు ఇది ఓవర్బాట్ స్థితికి వచ్చింది, పెరగాల్సిన దానికంటే చాలా పెరిగింది, కరెక్షన్ ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నారు. బట్ ఎవ్రీ టైం పెరుగుతూనే ఉంది అన్నారు, కానీ పెరుగుతుంది. కానీ నిన్న సాయంత్రం మళ్ళీ అమెరికా మార్కెట్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏంటంటే మళ్ళీ బంగారం పుంజుకుందండి, వెండి కూడా మెల్లమెల్లగా పెరుగుతుంది. సో దీని తర్వాత నా విశ్లేషణ స్టార్ట్ అవుతుందండి. జీరో లెవెల్ నుండి అంటే కస్టమర్ వరకు వచ్చే స్థాయి, రిటైలర్ నుండి. సో ఇక్కడ నిన్నటి పరిస్థితి ఏంటంటే బంగారము నిన్న ఈవినింగ్ 6 గంటల తర్వాత ఎంసీఎక్స్ మార్కెట్ ఓపెన్ అయిందండి. సో అప్పటి వరకు బంగారం చాలా పడిపోయిందండి, వెండి కూడా చాలా పడిపోయింది. సో బంగారం పడిపోవడానికి ఒక రీజను, వెండి పడిపోవడానికి ఒక రీజను. బంగారం ఎందుకు పడిపోయింది అంటే మీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 60-70% దాకా బాగా పెరిగింది, దానివల్ల పడిపోయిందని. సో ఎంత పెరగాలో అంత కంటే ఎక్కువ పెరిగింది. సో వాళ్ళకి ఏదో ఒక సాకు దొరికింది, ఆ సాకుతోటి లాభాల స్వీకరణ స్టార్ట్ చేశారు, దన పడిపోయింది. వెండి పడిపోవడానికి వేరే రీజన్ అండి. వెండి పడిపోవడానికి ఘోరమైన రీజన్ ఏంటిదంటే రికార్డు స్థాయిలో ఎప్పుడు తీసుకోనంత స్థాయిలో వాళ్ళు ప్రీమియం తీసుకున్నారండి. సో వెండికి ఆల్మోస్ట్ ఒక 5,000 నుండి 8,000 మధ్యలో ప్రీమియం ఉందనుకుందాం. కానీ 25,000 నుండి 40,000 ప్రీమియంకి వచ్చిందండి. కారణం ఏంటిది? వెండి లభ్యత లేకపోవడం, మార్కెట్లో లభ్యత లేకపోవడం, అందరూ వెండి కావాలని అనుకోవడం, సడన్గా రకరకాల రూమర్స్ రావడం, ఇది 4 లక్షలు అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పి రావడము, అందరికి ఒక్కోసారి వెండి మీద ఇంట్రెస్ట్ రావడము. తర్వాత బంగారం కంటే వెండి తొందరగా కొనుక్కోవచ్చు కదండి. బంగారం కొంటే కిలో 1,50,000 పెడితే కొంచెమే వస్తుంది, అదే వెండి అయితే కిలో వస్తుంది. సో ఆ విధమైన రకరకాల కారణాలు, కొంచెం అందుబాటులో వెండి ధరలు ఉండడం వల్ల కొనుక్కున్నారు. కానీ మాకున్న అంచనా ప్రకారం బంగారం ధర ఫ్యూచర్లో పడిపోయే ఆలోచన ఉంది. 1,19,000 స్థాయికి రావచ్చు, లేదా 98,000 స్థాయి వరకు రావచ్చు. అయినా కూడా బంగారం పెరుగుతుంది, వెండి మాత్రం ఇంకా పెరగలేదు. కానీ వెండి రాబోయే కాలంలో స్ట్రాంగ్ ఉంది. దానికి ఒకే ఒక కారణం మాకు తెలిసినంత వరకు
వెండి లభ్యత లేదు, మొత్తం ప్రపంచ మార్కెట్లో వెండి లభ్యత లేదు, ఈరోజు కూడా నాకు వెండి రాలేదు, నాకు రావాల్సినంత రాలేదు, ఇంకా 20% నాకు స్టిల్ రావాలి 25 రోజుల కింద కట్టిన డబ్బులకి. సో దానికి 2 కారణాలు, నాకు అడ్జస్ట్ కాకపోవడం ఒకటి, రెండోది నేను ఇచ్చినవాడు కూడా నాకు ఇవ్వకపోవడం ఒకటి. సో ఇప్పటికి కూడా వెండి స్ట్రాంగ్ ఉందని నా అభిప్రాయం అండి. దాని మీద స్ట్రాంగ్ ఉందని దాని మీద పెట్టుబడి పెట్టడం కాదండి. బంగారం మీద పెట్టండి, వెండి మీద కొంచెం పెట్టుకోండి. లేదు నాకు ఇక ఇప్పుడు టెన్షన్గా ఉంది, నేను వదిలేసుకోదలుచుకున్నా అనుకుంటే ఎట్లెట్లా బంగారం పెరిగింది, ఇప్పుడైతే బంగారం అయితే ఆ స్థాయికి వచ్చేసిందండి, ఇష్టం లేకుంటే విత్డ్రా కాండి. లేదు ఇంకొక అవకాశం ఏంది, సగం అమ్ముకోండి, సగం ఉంచుకోండి, అదొక అవకాశం. కానీ వెండి మాత్రం స్ట్రాంగ్ అవుతుండదండి. ఎవ్వరు వెండి గురించి భయపడవద్దు. మీరు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా కొన్నప్పటి నుండి ఒక నెలకో, ఒక వారానికో, ఒక 2 రోజులకో, 3 రోజులకో కాదండి, రాబోయే సంవత్సరానికి ఒక 1 ఇయర్ తర్వాత చెక్ చేసుకోండి. ఇవాళ విశ్లేషణ అండి. దివాళీ 2026 తక్ సోనా చాందీ కా భావ్ కిత్నా రహేగా. సో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ అండి ఇది. వీరేంద్ర వ్యాస్ గారు కలెక్షన్ చేశారండి. ఆయన ఒక వీడియో యూట్యూబరు. సో ఆయన లెక్క ప్రకారం 1,38,000 నుండి 1,50,000 వరకు బంగారం, 1,85,000 నుండి 2 లక్షల వరకు వెండి. ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క విశ్లేషణ అది. అంతేగాని మీరు ప్యానిక్ కావద్దు. ఇది ఇది ఇప్పుడు మీకు చెప్పింది 2026 అంటే ఆల్మోస్ట్ దీపావళి వరకు. సో అందులో ఇంకా కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. మీకు ఒకవేళ అనుకోవాలనుకుంటే మీరు మీరు ఇప్పుడు కొన్నదానికి వచ్చింది, ఆ స్థాయికి కొంచెం ఎక్కువ లాభం వచ్చింది, విత్డ్రా కాండి, అందులో ఏం టెన్షన్ లేదు. కానీ బంగారం ధరలు, వెండి ధరలు మీరు గమనించండి. 100 సంవత్సరాల హిస్టరీ తీసుకోండి. ముఖ్యంగా బంగారం ధర అయితే ఎక్కడ కూడా తగ్గదు. తగ్గితే కొన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ మెల్లమెల్లగా పెరగచ్చు, లేదా ఆ స్థాయి మెయింటైన్ చేయొచ్చు, మళ్ళీ దాన్ని పుంజుకోవచ్చు. సో ఇది పరిస్థితి అండి. అలాగే కొంతమంది విశ్లేషకులు అండి, వీళ్ళది ఉత్పాల్ చౌదరి, అలాగే ఈయన ఒక యూట్యూబర్, తెలుగు అతను, డే ట్రేడర్స్. అలాగే వందనా భారతి, మీకు నోటెడ్ వందనా భారతి కమ్యూనిటీ ఎక్స్పర్ట్ అండ్ యూట్యూబర్. అలాగే ఈయన కూడా బాగా చెప్తాడు. మహమ్మద్ అరాఫత్ కమ్యూనిటీ ఎక్స్పర్ట్, ఏ రోజు ఆ రోజు చెప్తాడు. అలాగే వీరేంద్ర వ్యాస్ విత్ సురేంద్ర మెహతా, ఐబీజీఏ సెక్రటరీ, నేషనల్ సెక్రటరీ. సో వీళ్ళ వీడియోలన్నీ రెగ్యులర్ గమనిస్తున్నాను. వీళ్ళ వీడియోలు చాలా బాగుంటాయండి, విశ్లేషణ కూడా కరెక్ట్గా ఉంటుందండి. ముఖ్యంగా వీళ్ళది వీరేంద్ర వ్యాస్ అండ్ సురేంద్ర మెహతా గారి ఇంటర్వ్యూ చాలా బాగుంటుందండి. నేను ఎవ్రీ టైం మీ దగ్గరికి తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎంత ట్రై చేసినా వీడియో చిన్నగా చేయలేకపోయాను. వీడియో పెద్దగానే అవుతుందండి, క్షమించండి. థ్యాంక్ యూ. మేము గత 100 సంవత్సరాల పైగా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామండి. నాకు ఈ వ్యాపారంలో 35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ వీడియో ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో చేయడమైనది. నేను ఈ వీడియోలో ఇచ్చే సూచనలు, అభిప్రాయాలు మీ యొక్క వ్యక్తిగత సలహాదారులతో విచారించి సరియైన నిర్ణయం తీసుకోగలరు. మీరు నన్ను కానీ ఇతరులను కానీ బాధ్యులను చేయకూడదని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారు వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కావున దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, మరియు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.